చేయడంలో, పేరులో, ప్రేమని పంచడంలో అన్నిట్లో ఇద్దరు ఒకేలా ఉన్నారంటే సినిమాల్లో చూపించినట్టు చిన్నప్పుడు తప్పిపోయిన ట్విన్స్ అంటావా? వీళ్ళిద్దరూ ట్విన్సో కాదో నాకు తెలియదు, కానీ నా సంధ్యకి మాత్రం భర్త మీద ప్రేమ తగ్గింది. ఏంటి, ప్రేమ తగ్గిందా? అవును, ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తోంది. ఇదివరకటిలా చనువుగా ఉండటం లేదు, నాతో సరదాగా మాట్లాడటం లేదు, నన్ను పరాయి మనిషిని చూసినట్టుగా చూస్తుంది. తన కోసమే నేను బ్రతికాను అనుకుంటుంటే సంధ్య మాత్రం తను బ్రతుకుతున్నది నా కోసం కాదన్నట్టు బిహేవ్ చేస్తుంది. అసలు తను ఒకప్పటి నా భార్యనా అన్నంత దూరంగా ఉంటుంది. సూర్య, నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావేమో. కాదాకాష్, అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. భార్యకి తన మీద ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడానికి మగాడికి పెద్ద పెద్ద పరీక్షలు అవసరం లేదు. ఒక స్పర్శ చాలు. తన చేతి స్పర్శకి భార్య సంతోషంగా ఫీల్ అవుతుందో ఇబ్బంది పడుతుందో చూసి చెప్పేయచ్చు. నువ్వు కూడా పెళ్ళైన వాడివే కదా, ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఒకవేళ నీ భార్య కావాలనే అలా బిహేవ్ చేస్తుందేమో. ఏంటి, కావాలనా? అంటే కావాలనే బాధ పెడుతుంది అంటున్నావా? నో, నా ఉద్దేశం అది కాదు. తనకు నీ హెల్త్ కండిషన్ తెలిసే అలా దూరంగా ఉంటుందేమో అనిపిస్తోంది. నువ్వు క్షేమంగా ఉండాలనే నీ దగ్గర చెడ్డదైనా పర్వాలేదని ఇలా ప్రవర్తిస్తుందేమో. లేదాకాష్, కొన్ని రోజులు నేను కూడా ఇదే కారణం అనుకున్నాను, కానీ కాదు. నా సంధ్య నుంచి నేను శారీరక సుఖం కోరుకోవటం లేదు. నేను పక్కనే ఉన్నప్పుడు కళ్ళల్లో మాటల్లో ప్రేమ ఉంటే చాలనుకుంటున్నాను. కానీ నా సంధ్య టచ్ మీ నాట్లా ముట్టుకుంటేనే ముడుచుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే సంధ్యకి నా ఆరోగ్యం కంటే కూడా ఏదో ఒక విషయం మా మధ్య దూరాన్ని పెంచుతుందేమో అనిపిస్తుంది. అదేంటో ఎంత ఆలోచిస్తున్నా నాకు అర్థం కావట్లేదు ఆకాష్. కూల్ సూర్య, కూల్. ఎక్కువ ఆలోచిస్తే ప్రతిదీ సమస్యలాగే కనిపిస్తుంది. నువ్వు అనవసరంగా డిస్టర్బ్ అవ్వకు. అంతా మన మంచికే అనుకుని లైఫ్లో ప్రొసీడ్ అయిపోతే నీకే కాదు, నీ ఫ్యూచర్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. బై ద వే, థ్యాంక్స్ ఫర్ ద టేస్టీ లంచ్. నెక్స్ట్ టైం నుండి నీ వైఫ్ ఏ స్పెషల్ చేసినా నాకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకు. ఓకే ఆకాష్. తిను. ఓకే సూర్య, నేను వెళ్తాను. ఓకే. ఒక భార్యగా నేను బాబ్జీకి అన్యాయం చేసిన నా బాబ్జీ ఎవరిని మోసం చేయడు, తెలిసి ఏ తప్పు చేయడు అని ప్రాణం పోయే వరకు నమ్ముతాను. అమ్మో, ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? ఇప్పుడు గాని ఫోన్ లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా సమస్యల్లో కూరుకుపోతాను. ఏ తప్పు చేయనందుకే 6 నెలలు ఊడిగం చేయించుకుంది. అలాంటిది రాత్రి జరిగిన భయంకరమైన తప్పుకి పెళ్లి వరకు తీసుకెళ్తుంది. అమ్మో, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ లిఫ్ట్ చేయకూడదు.
ఏంటిది ఇప్పటి వరకు రింగ్ అయ్యి సడన్ గా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంటే నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నాడా? చాచా, బాబ్జీ ఆ టైప్ కాదు. పాపం ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయ్యిందేమో. మిస్డ్ కాల్ చూసి అతనే చేస్తాడులే. పండు, నిన్నటి నుండి నీ మొహంలో అందం పెరిగిందిరా. దానికి కారణం ఏమై ఉండొచ్చు? చిపో, నాకే సిగ్గేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పండుని దూరంగా పెట్టగలను, కానీ నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఏం చెయ్యాలి? దివ్య నా మీద పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినందుకు నేనే శిక్ష అనుభవించాలి? ఈ కష్టాలను నాకు దారి చూపించు దేవుడా. హాయ్ రా బాబ్జీ. హాయ్ రా కిషోర్. ఏంట్రా ఇక్కడున్నావేంటి ఒంటరిగా? జాబ్కి వెళ్ళలేదా? భయంకరమైన తప్పు జరిగిపోయిందిరా. ఆ తప్పు నుండి ఎలా బయటపడాలో తెలియక ఆలోచిస్తూ ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏంటి, నువ్వు తప్పు చేసావా? ఏంట్రా అది? అది ఏ తీగ పూలు ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమోనో. ఇది తప్ప? దీని గురించి ఆఫీస్ మానేసి మరీ బాధపడుతున్నావా? నా మాట విని ఈఎంఐలో కూడా తాళి కట్టేసాయి. ఇద్దరిని మేనేజ్ చేయి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా జీవితంలో దివ్య మాత్రమే నా భార్యరా. తన కోసమే నేను బతుకుతున్నాను. ఏ సంతోషమైనా తనతోనే ఫస్ట్ పంచుకోవాలనుకున్నాను. కానీ మధ్యలో ఇలా వేరే అమ్మాయితో షేర్ చేసుకునే గతి పడుతుందనుకోలేదురా. చేసిన పాపానికి ఏదైనా పరిహారం తెలిస్తే చెప్పు. ఇలాంటి చెత్త సలహాలు మాత్రం ఇవ్వకరా. నీకిప్పుడు పరిహారం కావాలి అంతే కదా? అయితే 108 సార్లు రావి చెట్టు చుట్టూ తిరిగితే మనిషి ఎలాంటి పాపం చేసినా కూడా పటాపంచలైపోతుందంట్రా. సరేరా, ఇప్పుడే రావి చెట్టు చూసుకుని 216 సార్లు తిరిగేస్తాను. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు నువ్వు వద్దనుకుంటున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి విషయం తెలిసి నీ మీద కోపంతో కేసు పెట్టిందనుకో. కేసా? ఎందుకు పెడుతుంది? చెప్పలేంరా, ఆడవాళ్ళు ఎలాగైనా ఆడుకుంటారు. ఆ అమ్మాయి గాని నీ మీద కేసు పెట్టిందంటే 7 ఏళ్ళు జైల్లోనే ఉండాల్సి వస్తుందిరా. బెయిల్ ఉండదురా. బయట ప్రపంచం చూడలేవు, నరకయాతన అనుభవిస్తావు. ఆలోచించుకో. వస్తాను మరి. ఏంటి 7 ఏళ్ళ? ఓరి దేవుడో! వావ్, వాట్ ఏ వండర్. కాఫీ ఇంత అందంగా అద్భుతంగా పెట్టొచ్చని ఫస్ట్ టైం చూస్తున్నాను. టేస్ట్ చేయకుండానే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారేంటి? నా సంధ్య నా కోసం ఏం చేసినా గొప్పగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను ఒక్కనే కాదు, అందాన్ని ఆస్వాదించే ఏ భర్త అయినా భార్య చేసే పనులు చూసి ఆటోమేటిక్గా కాంప్లిమెంట్స్ ఇస్తారు.
ఈ ప్రపంచంలోకెల్లా అద్భుతమైన దృశ్యం ఏంటో తెలుసా? వంటింట్లో వంట చేస్తున్న ఇల్లాలిని ఇలా రెప్ప వేయకుండా చూడ్డం, కళ్ళు చెదిరే థ్రిల్ పొందటం. అబ్బా అవునా? అబ్బా కాదు, అబ్బో అనిపించేంత అందం, ఆనందం ఇంట్లోనే ఇల్లాలితోనే కనిపిస్తుందని చాలా మంది మగాళ్ళకి తెలియక క్లబ్బుల్లో పబ్బుల్లో డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. గొప్ప జీవిత సత్యాన్ని కనిపెట్టారు కానీ కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ఆ, చల్లారిపోతుందంటే గుర్తొచ్చింది. మళ్ళీ ఏంటి? ఇంకో జీవిత సత్యమా? దాదాపుగా అలాంటిదే. ముందు చెప్పు. కాఫీ వేడిగానే తాగాలి, అవునా? ఆ, అవును. ఐస్ క్రీమ్ కరిగిపోక ముందే తినాలి, అవునా? అవును. కానీ పులిహోర వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుందా, చల్లరినాక తింటే బాగుంటుందా? ఆ, రుచిగా చేస్తే ఎప్పుడు తిన్నా బాగానే ఉంటుంది. కరెక్ట్. అందుకే ఇవాళ నిన్నటి పులిహోరలో కూడా అంతటి అద్భుతమైన రుచిని ఎంజాయ్ చేశాను. నిన్నటి పులిహోర? అవును. ఈరోజు లంచ్ సూర్యతో చేశాను. వాళ్ళ ఆవిడ చేసిన పులిహోర తీసుకొచ్చాడు, అద్దరిపోయింది. సేమ్ టు సేమ్ నువ్వు చేసినట్టే ఉంది. సూర్య బాక్స్ ఓపెన్ చేసి, నిన్నటి పులిహోర ఇది, నీకు నచ్చుతుందో లేదో అని మొహమాట పడ్డాడు. హ, నేను వదులుతానా? నచ్చింది ఏదైనా సరే ఇద్దరం 50-50 షేర్ చేసుకుందాం అన్నాను. కానీ సంధ్య, నిన్నటిదైనా పులిహోర టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. రోజు గడిచినా రుచి మాత్రం నువ్వు చేసినట్టే ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావటం లేదు. నన్ను సూర్యని బెస్ట్ ఫ్రెండ్స్ని చేసి ఆ దేవుడు చాలా మంచి పని చేశాడు. మా ఇద్దరి రుచులు అభిరుచులు ఒకటే. అంతేకాదు, భార్యల పేరు కూడా ఒకటే సంధ్య. అది సరిపోనట్టు ఇద్దరిలో ఎవరు వంట చేసినా ఒకేలా ఉండటం అసలైన విచిత్రం. గ్రేట్ కదా? అవునండి. కానీ సంధ్య, సూర్య వైఫ్ వంటలో బెస్ట్, కానీ లైఫ్లోనే కాదు. అన్నీ ఉండి కూడా ఏదో పోగొట్టుకున్న వాడిలా బాధపడుతున్నాడు. ఈ మధ్యనైతే ఇంకా దారుణంగా తయారయ్యాడు. ఎందుకు? సూర్య భార్య తనకి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దగ్గర కావట్లేదంట. ఇదంతా మీతో చెప్పారా? అదొకటే కాదు సంధ్య, ఇంకా చాలా చాలా చెప్పుకొని బాధపడ్డాడు. సూర్య అలా బాధగా మాట్లాడుతుంటే నాకు చాలా జాలేసింది. ఆ జాలితో పాటు ఆ మీద కోపం కూడా వచ్చింది. ఆ కోపంలో 2-3 తిట్లు కూడా తిట్టాననుకో. సంధ్య, ఒక ఆడదానిగా చెప్పు, సూర్య వాళ్ళ ఆవిడ తనకి దూరంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుందంటావు? ఏమోనండి, నాకెలా తెలుస్తుంది? ఒకవేళ సూర్య లేడనుకొని తనెవరికైనా దగ్గరైందేమో అని. ఏమండి, ఈ అనుమానం మీకే వచ్చిందా లేక ఆయనకొచ్చిందా? అంటే అది తనకు కూడా వచ్చింది. సంధ్య, మగాడికి భార్య మీద అనుమానం రాకూడదు. ఒకసారి వచ్చిందా అది పురుగులా మారి మెదడుని తొలిచేస్తుంది, మంచి ఆలోచనల్ని మార్చేస్తుంది, ప్రేమని చంపేస్తుంది. ఈ విషయం ఆ భార్యాభర్తలిద్దరికీ అర్థం కావటం లేదు. సూర్యకేదో హెల్త్ ప్రాబ్లం ఉందని 6 నెలలు భార్యాభర్తల మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదని డాక్టర్ గారు చెప్పారంట. మీకు ఈ సంగతి కూడా చెప్పారా? ఏంటి సంధ్య మళ్ళీ ఇలా అడుగుతున్నావు? మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, మా మధ్య సీక్రెట్స్ ఉండవు, అన్నీ షేర్ చేసుకుంటాం. సూర్య ప్రేమగా తన వైఫ్ని దగ్గరికి తీసుకోవటం
ఆమె టచ్ మీ నాట్ల దూరంగా జరగటం, వారానికి వచ్చే ఒక్క ఆదివారం కూడా తన చేతికి చిక్కకుండా తప్పించుకోవటం, దాంతో తనకి పిచ్చెక్కిపోవడం, అన్నీ చెప్పేశాడు. ఆపండి, చాలు. వాళ్ళ గురించి ఇంకొక మాట కూడా చెప్పొద్దు. పరాయి వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మీరిలా మాట్లాడడం సభ్యత కాదు. ఏంటి సంధ్య ఇది? నేను సూర్య సమస్య గురించి చెప్తుంటే ఇదేదో మన సమస్యలో నువ్వు ఫీల్ అయిపోతావేంటి? ఎవరి సమస్య అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి భార్యాభర్తల మధ్య ఉండాలి. పరాయి వాళ్ళు డిస్కస్ చేసే టాపిక్స్గా మారకూడదు కదండి. కోర్స్, నేను కూడా ఇలాగే మాట్లాడి సూర్యని కన్విన్స్ చేశాను. చూడండి, అతను కంప్లైంటే చేశారో మీరు కన్విన్సే చేశారో నాకు తెలీదు. ఇంకోసారి ఇలాంటి టాపిక్ నా దగ్గర తీసుకురాకండి. పరాయి వాళ్ళ పడికింటి ముచ్చట్లు వినడానికి నాకు రోతగా అసహ్యంగా ఉంటుంది. దివ్య, కాఫీ. కూర్చో. థ్యాంక్ యూ బాబ్జీ. బాబ్జీ, ఈ కాఫీ నీ ప్రేమలానే సూపర్గా ఉంది. ఎన్ని రోజులు ఒక భార్యగా భర్త గారి ముద్దు ముచ్చట్లు మిస్ అయ్యాను. అందుకే ఈరోజు కావాలనిపిస్తుంది. అర్జెంటుగా ఒక ముద్దు పెట్టు. ఇప్పుడా? అవును, ఇప్పుడే, ఇక్కడే ముద్దు పెట్టు. ఏడేళ్లు జైల్లోనే ఉండాల్సి వస్తుందిరా. ఏమైంది బాబ్జీ? ఇప్పుడు వద్దులే దివ్య, ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం. ఎవరు కావాలి సార్? ఇక్కడ బాబ్జీ అంటే ఎవరు? నేనే సార్. పండు అనే అమ్మాయిని కళ్ళబుల్లి మాటలు చెప్పి నమ్మించి మోసం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్, ఇతన్ని తీసుకురండి. సార్ 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 ఒక్కసారి నేను చెప్పేది వినండి. పోలీసులు వినరు, డైరెక్ట్గా కోర్టులోనే మాట్లాడుకోండి. పండు అంటే నువ్వింత మోసగాడివా? ఎంత నమ్మాన్రా నిన్ను, ఎన్ని ఊహించుకున్నాన్రా. మొత్తం నాశనం చేసుకున్నావు. దివ్య, అసలు ఏం జరిగిందంటే... ఇంకేం చెప్పొద్దు, నేను విన్ను. నువ్వు నా భర్తవని పండుకి తెలిస్తే తను ఎంత బాధపడుతుందో. మంచితనంతో నన్ను, అమాయకత్వంతో ఆ అమ్మాయిని మోసం చేసిన నీకు ఉరి శిక్ష కరెక్ట్. స్టేషన్ కి తీసుకెళ్లిన వెంటనే ఊరి వేసేయండి. వీడు బ్రతకూడదు. లాక్కెళ్ళిపోండి. కానిస్టేబుల్ సార్, తీసుకురండి. ఓకే సార్. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. దివ్య, ఒకసారి నేను చెప్పేది విను దివ్య. నో! బాబ్జీ, ఏమైంది? ఏం లేదు, ఏం లేదు.
ఏమైంది బాబ్జీకి? ఎందుకింత తేడాగా బిహేవ్ చేస్తున్నాడు? మీ ఆరోగ్యం కోసం, మా సంతోషం కోసం డాక్టర్ గారు చెప్పింది ఫాలో అవ్వాలి కదా. అలా చూడండి, ఒంటరిగా కూర్చున్నా కళ్ళల్లో ఎంత బాధుందో. వాడితో ఏదో ఒకటి మాట్లాడి వాడి మనసు మార్చండి. నాన్న సూర్య, నాన్న కరెక్ట్ టైంకి వచ్చారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, అబద్ధం ఆడకుండా అంతా నిజమే చెప్పాలి. మోసం చేయకూడదు, మాట మార్చకూడదు. ఇన్ని కండిషన్స్ పెట్టి నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావంటే అదేదో భయపెట్టే ప్రశ్నే అయి ఉంటుంది. అడుగు. నేను బ్రతికి రావడం సంధ్యకి ఇష్టం లేదా? నువ్వు సీక్రెట్గా కలుస్తుంది ఎవరిని? నీ సీక్రెట్ లవర్నా? కాదు సార్, కాదు. మరి ఇంకెవరు? నా మొదటి భర్త సూర్యని.